హిందూ సోదరులపై ద్వేషం వెళ్లగక్కుతున్న మోడీ భక్తులు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నరేంద్ర మోదీ భక్తులు ఇప్పుడు ఎవరిని తిట్టిపోస్తున్నారో తెలుసా? మోదీ భక్తులు ఇప్పుడు హిందూ సోదరులను తిట్టిపోస్తున్నారు. ఆశ్చర్యంగా ఉందా? కానీ ఇది వాస్తవం. హిందువులు రామద్రోహులని, ఎవ్వరూ అయోధ్యకు వెళ్ళరాదని, ఒకవేళ వెళ్ళినా అక్కడ పచ్చి మంచినీళ్లు కూడా తాగరాదని చెబుతున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారన్నది అర్థం చేసుకోవాలంటే ఎన్నికల ఫలితాలు పరిశీలించాలి. 18వ లోక్సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వచ్చాయి. ఈ ఫలితాల్లో బీజేపీకి, నరేంద్ర మోదీకి అంచనా వేసినంత భారీ విజయం లభించలేదు. ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయవలసి వచ్చింది. చంద్రబాబు, నితీష్ కుమార్లపై ఆధారపడవలసి వచ్చింది. కానీ బీజేపీకి, మోదీకి పెద్ద షాక్ ఉత్తరప్రదేశ్లో తగిలింది. అక్కడ 80 సీట్లు గెలిచేస్తామని చెప్పారు, కానీ 33 సీట్లకే పరిమితమయ్యారు. ఇక 400 సీట్లు వచ్చే అవకాశమే మిగల్లేదు. ఇది బీజేపీకి పెద్ద షాక్. అయోధ్య ఫైజాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఉంది. మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడి భవ్యమైన మందిరాన్ని అయోధ్యలో మేమే కట్టామని భారతీయ జనతా పార్టీ ప్రచారం చేసుకుంది. రామ మందిరం పేరుతో నరేంద్ర మోడీ కూడా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ తదితర పార్టీలు కనుక అధికారంలోకి వస్తే రామ మందిరానికి బాబరీ తాళం వేసేస్తారని కూడా చెప్పారు. ఇంత చేసినా అయోధ్యలో భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది. మొత్తం ఉత్తరప్రదేశ్లో కూడా అనేక స్థానాలు కోల్పోయింది. ఇదే మోదీ భక్తుల కోపానికి కారణం. గత 3-4 రోజులుగా బీజేపీ కార్యకర్తలు, మోడీ భక్తులు, అంధ భక్తులు ఇప్పుడు మొత్తం దేశంలోని హిందువులను తిట్టిపోస్తున్నారు. కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఒక చిన్న వీడియో క్లిప్ చూద్దాం. ఈమె గారు మోడీకి, బీజేపీకి అంధ భక్తురాలు. ఏం చెబుతుందంటే, అయోధ్యలో శ్రీరాముడిని దర్శించడానికి ఖచ్చితంగా వెళ్ళండి, కానీ అక్కడ రాత్రి ఆగొద్దు. మీ కారులో వెళ్ళండి, అక్కడి ఆటో సర్వీస్ కూడా తీసుకోకండి. అక్కడ ఏ వస్తువు కొనొద్దు. అయోధ్య వాళ్లకు గుణపాఠం చెప్పాలి అంటుంది. अयोध्या में प्रभु श्री राम के दर्शन करने जरूर जाना, लेकिन वहाँ रात न रुकना. हो सके तो अपनी गाड़ी से जाना. वहाँ के ऑटो की सेवा मत लेना. प्रसाद अपने ही घर से खरीद के ले जाना. वहाँ से कोई भी सामान मत खरीदना. अयोध्या वालों को समझ में आना चाहिए. ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. సోషల్ మీడియా మొత్తం అయోధ్య బీజేపీని ఓడించి రాముడికి ద్రోహం చేసిందని, దీనికి హిందువులే కారణమని తిట్టిపోస్తున్నారు. ఫలితాలు వచ్చినప్పుడు ఉత్తరప్రదేశ్లో మొత్తం 80 సీట్లలో బీజేపీకి 33 సీట్లు లభించాయి. సమాజ్వాదీ పార్టీ 37 సీట్లు సాధించింది. 6 సీట్లు కాంగ్రెస్ సాధించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అవధ్ ప్రాంతం, ఇది రాముడి ప్రాంతంగా పేరు పొందింది. రామమందిర ఉద్యమ కాలం నుండి బీజేపీ అనుకూల ప్రాంతంగా ఉండేది. ఈ ఎన్నికల్లో అవధ్ ప్రాంతంలోని అయోధ్య చుట్టుపక్కల చాలా సీట్లు బీజేపీ ఓడిపోయింది. అందులో అంబేద్కర్ నగర్, ప్రయాగ్రాజ్, బారాబంకీ, కాన్పూర్, లఖింపూర్ ఖేరి, సుల్తాన్పూర్లు ఉన్నాయి. ఇవన్నీ అవధ్ ప్రాంతంలో ఉన్న ప్రాంతాలు. అయోధ్యలో ఓడిపోవడం బీజేపీకి, నరేంద్ర మోడీకి పెద్ద షాక్. ఈసారి సమాజ్వాదీ పార్టీకి చెందిన అవధేష్ ఫైజాబాద్ అయోధ్య సీటు గెలిచారు. బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్ను ఓడించారు. గమనించవలసిన విషయం ఏమిటంటే, ఇదే అయోధ్య అంటే ఫైజాబాద్ నియోజకవర్గంలో బాబరీ మస్జిద్ కూల్చివేత తర్వాత కూడా బీజేపీ ఓడిపోయింది. అప్పట్లో మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన మిత్రసేన్ యాదవ్ ఎన్నికల్లో గెలిచారు. ఇప్పుడు బీజేపీ అభ్యర్థి మోడీకి 400 సీట్లు ఇవ్వండి, రాజ్యాంగాన్ని మార్చేస్తామన్నాడు. కానీ బీజేపీకి అయోధ్యలోనే కాదు, మొత్తం ఉత్తరప్రదేశ్లో పరాభవం తప్పలేదు.
ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ఫలితాల రోజు ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో మాట్లాడుతున్నప్పుడు తన ప్రసంగంలో శ్రీరాముడి ఊసే ఎత్తలేదు. జై జగన్నాథ్ అనే కొత్త నినాదం అందుకున్నారు. రామ మందిరం గురించి చెప్పనే లేదు. హిందూ ముస్లిం రాజకీయాలు కూడా ఆ ప్రసంగంలో వినిపించలేదు. ఒడిశాలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఒడిశాలో గెలుపు కారణంగా బహుశా జై జగన్నాథ్ అని ఉండొచ్చు. భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో వెనుకబడిపోయింది. వారికి పూర్తి మెజారిటీ రాలేదు. అయోధ్య సహా ఉత్తరప్రదేశ్లో వారు ఘోరంగా ఓడిపోయారు. దాంతో మోడీ భక్తులు హిందువులను దూషించడానికి ముందుకు వచ్చారు. ఆర్ఎస్ఎస్ పత్రిక పాంచజన్య ఈ విమర్శలు ప్రారంభించింది. పాంచజన్య తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఒక ట్వీట్ చేసింది. అయోధ్యలో 80% హిందువులు ఉన్నా, అయోధ్యలో భారీ రామమందిర నిర్మాణం, అయోధ్యలో ఆధునిక విమానాశ్రయం, ఆధునిక బస్ స్టాండ్, ఆధునిక రైల్వే స్టేషన్, విస్తృత రహదారులు ఇవన్నీ ఇచ్చినప్పటికీ భారతీయ జనతా పార్టీ ఎందుకు ఓడిపోయింది అని విమర్శించింది. ఈ ట్వీట్కు మొదట ఆచార్య ప్రమోద్ కృష్ణం ప్రతిస్పందించారు. ఆచార్య ప్రమోద్ కృష్ణం కాంగ్రెస్ నుంచి భారతీయ జనతా పార్టీలోకి చేరిన వ్యక్తి. ఆచార్య ప్రమోద్ కృష్ణం పాంచజన్య ట్వీట్ను రీట్వీట్ చేస్తూ మంధర కైకేయి లాగానే సీతామాతను అడవులకు పంపిన పాపి చాకలి కూడా అయోధ్యలోనే ఉండేవాడు అని రాశాడు. అంటే అయోధ్య ప్రజలందరినీ పాపులుగా తీర్మానించేశారు. మరొక స్పందన అయోధ్య నుండి వచ్చింది. అది హనుమాన్గఢ్ మఠాధిపతి మహంత్ రాజుదాస్ చేశాడు. మహంత్ రాజుదాస్ తన ట్వీట్లో రామాయణంలో రాముడు యుద్ధానికి వానరులను ఎలుగుబంట్లను తీసుకెళ్లడం మంచిదయ్యింది. అయోధ్య ప్రజలను తీసుకెళ్ళి ఉంటే వాళ్ళు లంకలో బంగారం కోసం రావణుడితో లాలూచీ పడి ఉండేవారు అన్నాడు. ఇలా అనేక పోస్టులున్నాయి. బీజేపీ భక్తులు, నరేంద్ర మోడీ భక్తగణం హిందువులను దూషిస్తున్న పోస్టులు ఇవి. అఫీషియల్ అటల్ బిహారీ వాజ్పేయి అనే ట్విట్టర్ హ్యాండిల్ ఏం రాసిందంటే, అయోధ్య ప్రజలు తమ అసలైన రాజును ఎల్లప్పుడూ మోసం చేస్తూ వస్తున్నారు అని రాసింది. అయోధ్య దర్శనం కోసం వెళ్ళండి, కానీ అయోధ్య వాసి దగ్గర ₹2 బిస్కెట్లు కూడా కొనొద్దు అని మరికొందరు అంటున్నారు. ఇంకా చాలామంది మోడీ భక్తులు మొత్తం దేశంలోని హిందువులను తిట్టిపోస్తున్నారు. విమల్ సక్సేనా హిందూ, రామ్లలా దర్శనం కోసం వెళ్తాను కానీ అయోధ్య నీళ్లు కూడా తాగను అన్నాడు. రాండమ్ సేన అయోధ్య హిందువులు నిజంగా నపుంసకులయ్యారు అన్నాడు. రాజ్ అరోరా అయోధ్య వాళ్ళు మునిగి చావాలి, మీరు హిందువులుగా పిలువబడే అర్హత లేనివాళ్ళు, మీరు ఒకే తండ్రికి పుట్టిన వారైతే ఎప్పుడూ దీపావళి చేసుకోవద్దు అన్నాడు. సుశాంత్ చావ్లా హిందువులారా, మీరు శ్రీరాముడికి మోసం చేశారన్న విషయాన్ని గ్రహించారా అని ప్రశ్నించాడు. ఆర్ఎస్ఎస్ సంస్థానం సంపూర్ణ భారత్ అనే హ్యాండిల్లో హిందువు కేవలం స్వార్థం కోసం మాత్రమే జీవిస్తాడు, దేశం ధర్మం అతనికి ముఖ్యం కాదు అని రాశారు. ఇలాంటి అనేక పోస్టులు ఉన్నాయి. దేశంలోని హిందువులందరినీ తిట్టిపోస్తున్నారు. తిట్టు కవిత్వాలు కూడా రాస్తున్నారు. బీజేపీకి తక్కువ సీట్లు వస్తేనే ఇంతగా రెచ్చిపోతున్నారు. ఒకవేళ బీజేపీ పూర్తిగా ఓడిపోతే ఏం చేసి ఉండేవారన్నది ఎవరికి వారే ఆలోచించుకోవాలి.